ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద గల మెడికల్ కళాశాలను దెందులూరు మాజీ శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి, వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మరియు వైకాపా పార్టీ శ్రేణులు సోమవారం సందర్శించారు. కళాశాలలోని పలు తరగతి గదులతో పాటు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రారంభించి నేటికి దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటికి 2 బ్యాచ్లు డాక్టర్లుగా ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి వరకు 2 నూతన బ్యాచ్లు ప్రారంభమయ్యాయని, 3వ సంవత్సర బ్యాచ్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నడిపించి పేదవారికి వైద్య విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నాయకులు నోకపయ్యి సుధీర్, నెర్సు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, కార్పొరేటర్ డింపుల్ జోజీ, ముంగర సంజీవ్ కుమార్, భూస్వామి మరియు పలువురు దెందులూరు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి తర్వాత ఆ క్యాంపస్ మూవ్ అవుతారు. ఇప్పుడు బ్యాచ్ తో 150 పడతారా ఇక్కడ? రాజశేఖర్ రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు కూడా డాక్టర్లు కావాలి అనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఈరోజు పేద కుటుంబంలో మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న స్టెథోస్కోప్ పట్టుకుని ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నాకు డాక్టర్ అవ్వాలి అనేటువంటి కళ, ఆ కళను నెరవేర్చాలి, పేదవారికి కూడా డాక్టర్స్ అవ్వాలి, వాళ్ళ కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కేంద్రాలలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజ్లు భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమం. 17 మెడికల్ కాలేజీలని కట్టాలని నిర్ణయించుకుని ఏదో అది మాటలతో కాకుండా చేతలతో చూపిస్తూ, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అనుకుంటూ ఉన్నాం మనం. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మా అందరి యొక్క కళ, 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ కళ ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలని. ఈరోజు ఏలూరు, దెందులూరులో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ రావాలి, వస్తే మా పిల్లవాడిని డాక్టర్ చదివించుకోవాలనేటువంటి కోరిక. ఆ కోరిక నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఎందుకు మీరు పీపీపీ మోడలు? మీరు సెంట్రల్ గవర్నమెంట్లో టైఅప్తో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీకు నాబార్డు నుంచి నిధులు రావా? మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎవరా? ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఉండి కూడా భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాం. ఇది మెడికల్ కాలేజే కాదు, ఇది ఓన్లీ డాక్టర్స్ తయారు చేసేటువంటి కార్యాలయమే కాదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏలూరు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకుండా అక్కడ జరగాల్సినటువంటి పనులను పూర్తి చేసి మరింత సేవలు ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. మా మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ యొక్క కళాశాలను ఎప్పటి నుంచో ఏలూరు జిల్లా, పాత పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఒక కళ. ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఉంటే పేద విద్యార్థులందరూ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా పిల్లలందరూ కూడా డాక్టర్లు అవ్వచ్చన ఒక్క కోరికతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దానికి ఇన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ కళ సాకారం అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా నాబార్డు నిధులు, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది సుమారుగా 4,840 కోట్ల రూపాయలతో ఆంధ్రదేశంలో 17 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. అందులో ఏలూరు కాలేజీ సుమారు 530 కోట్ల రూపాయలతో నిర్మాణం మొదలుపెట్టి 60 కోట్ల రూపాయలతో ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ కళాశాలను ప్రారంభించి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులను ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. 2 బ్యాచ్లు పూర్తయినాయి, ఇప్పుడు 3వ బ్యాచ్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. వీరందరూ కూడా భవిష్యత్తులో
మంచి మార్కులతో పాస్ అయ్యి మనకి మంచి వైద్యుల్ని ఈ కాలేజీ నుంచి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.